స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్ద 1,25 లక్షలతో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్క్, అలాగే అక్కడ ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల ప్రతిమలను రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నేతలతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధులు అమరవీరులు ప్రతిమలను పార్కునందు ప్రతిష్ఠించడం జరిగిందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచే వారి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ మంచి సుమారు 75 లక్షల రూపాయలు మరియు అదనంగా కార్యక్రమానికి అవసరమైన రుడా నుంచి మ్యాచింగ్ ఫండ్స్ 50 లక్షల రూపాయలతో మొత్తం 1,25 లక్షల రూపాయలతో పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ పార్కులకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఆనాటి కేంద్ర మంత్రి చిరంజీవి ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన పార్కు ప్రారంభించడం జరగలేదని పేర్కొన్నారు. అప్పటి నుండి వారి అభిమానులే పార్కు బాగోగులు చూస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పార్కును అభివృద్ధి చేసే విధంగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలపాలని కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు జంక్షన్లో ఏదైతే డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్గా పిలువబడతాదో ఆ పార్క్ని అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనతో కూటమి వచ్చిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధంలోని ఆయనతో పాటు కలిసి పోరాడిన వ్యక్తుల యొక్క ప్రతిమలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షలు అదనంగా ఇక్కడ ఏదైతే మేము చేయబోతున్న కార్యక్రమానికి ఫండ్స్ మ్యాచింగ్ అవసరమైనప్పుడు రుడా ఏదైతే చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఒక సహకారం తీసుకొని రుడా నుంచి 50 lakhs మ్యాచింగ్ తీసుకొని 1,25 లక్షలతోటి ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఈ రోజున ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, జనసేన అధ్యక్షులు వైసీని గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పార్క్కి ఒక చరిత్ర ఉంది. ఆనాడు గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు ఈ పార్క్ని ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయారు. మరి ఆనాటి నుంచి కూడా ఈ పార్క్ ఒక మంచి చెడుల్ని ఆయన ఒక అభిమానులు పర్యవేక్షించేవారు. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు శ్రీని గారు, వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఈ పార్క్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ పార్క్ని డెవలప్ చేయాలి. ఏదైతే అతి చిన్న వయసులో సుమారు 27 సంవత్సరాల్లోనే పోరాటం చేసి బ్రిటిష్ వారిపైన ప్రాణం కోల్పోయిన అల్లూరి సీతారామరాజు గారి ఒక విగ్రహం పెట్టడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆయనది ఇక్కడ ఆయనతో పాటు మిగతా వారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి. తద్వారా భవిష్యత్ తరాలకి అదొక స్ఫూర్తి. ఏ విధంగా వారు పోరాడారు, ఏ విధంగా ఆనాడు మన్యం ఏదైతే ప్రాంతంలో ఉన్న ఏదైతే బలహీన వర్గాలకి అండగా నిలబడారన్న ఆ యొక్క మంచి చెడులన్నీ కూడా ఈ భవిష్యత్ తరాలకి తెలియచేసే విధంగా ఈ యొక్క ప్రతిష్ఠ చేయాలనుకున్నాం. మా ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అధికారుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, రండి చూడండి, ఈ తరం వారికి కూడా తెలియాలి. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధంలో స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని చూసాం, కానీ బ్రిటిష్ వారికి ఓపెన్ ఛాలెంజ్ ఇసిరి టైం చెప్పి ప్లేస్ చెప్పి రండి కాచుకోండి అని చెప్పిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి ఒక స్ఫూర్తి మనకు అవసరం, ఆ పోరాడే తత్వం మనకు అవసరం. అవన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ తరం వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూటమి ఏది చేసినా ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం. అనవసరంగా కప్పు సాసర్లు యాపిల్ అవన్నీ పెట్టం. మేము అవసరమైనది యువతరానికి ప్రజలకి స్ఫూర్తి నింపే కార్యక్రమాలే కూటమి చేస్తూ ఉంది. అనవసరమైన దుబారా ఖర్చులు ఎక్కడా చేయట్లేదు. ఏది అవసరమో ఆలోచించుకొని చేస్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్షత్రియ పెద్దలందరికీ కూడా వారు కూడా ఎంతో ఆనందంతో వచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి చాలా చక్కటి కార్యక్రమం చేశారు. మా అందరికీ కూడా చాలా గౌరవంగా అనిపించే విధంగా మీరు అందరూ కూడా మాకు గౌరవం నింపే వ్యక్తిని ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టారని వారు కూడా వాళ్ళ మనసులో భావాన్ని వ్యక్తం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి మరొకసారి నమస్కారం.
పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్కులో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహంతో పాటు వారితో ఆవేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం. అసలు అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో. కానీ అల్లూరి సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో, కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం. వారితో పాటు వారి అనుచరుల యొక్క విగ్రహాలను ఎంతో చక్కగా మనందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని నిర్మించడం ఉదాహరణ. అదేవిధంగా కార్పొరేషన్తో పాటు రుడా చైర్మన్ గారు కూడా దీనికి సహకరించడం, ఈవేళ చిరంజీవి గారి అభిమానులు అలానే క్షత్రియ పరిషత్తుకి సంబంధించిన పెద్దలు అందరూ అనేక మంది రావడం, ఈ కార్యక్రమంలో 3 పార్టీల యొక్క కూటమి సభ్యులు పాల్గొనడం, చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో చక్కటి ఆనందం కలిగించే రీతిలో ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అలానే చిరంజీవి గారి యొక్క అభిమానులు రుడా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.